అదేవిధంగా ములుగు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఇల్లు పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, గృహ పట్టాలను పంపిణీ చేశారు. మంత్రి సీతక్క ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పట్టాలను స్వయంగా అందజేశారు. రాష్ట్రంలో గూడులేని నిరుపేద కుటుంబం ఉండకూడదనే కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పమని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వ్యవహారంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరంగల్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు లైవ్ ద్వారా. చెప్పండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ కాగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ళనైతే అధికారంలో వచ్చిన వెంటనే వాళ్ళు దాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు 4.5 లక్షల ఇళ్లనైతే ఫస్ట్ విడతలో మంజూరు చేయడం జరిగింది. ఒక పేదవాడికి గూడు కట్టేయాలనే ఆకాంక్షతోనే మా ప్రభుత్వం ఉందని చెప్పేసి ఇచ్చిన తొలిదశ హామీలోనే దాన్ని అమలు చేసిన పరిస్థితి నెలకొంది. అదే నేపథ్యంలో ప్రతి కాన్స్టిట్యున్సీకి వచ్చేసి 35,000 ఇళ్లతో పాటు ఇటు జనగామ గాని, మహబూబాద్, వరంగల్, హనంకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాలో ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తుంది జిల్లా కేంద్రంలో నుండి. అదే విధంగా ఎమ్మెల్యే కూడా ప్రాతినిధ్యం. ఇదే విధంగా ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం, నూపురం ప్రాంతంలో ఇది మన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కిందికి వస్తే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇదే నేపథ్యంలో ములుగు జిల్లాలో 35,000 ఇళ్లనైతే పేద ప్రజలకైతే శాంక్షన్ చేసిన ఘనత ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పొచ్చు. ఇదే నేపథ్యంలో ప్రతి పేదవాడికి గత ప్రభుత్వం అయితే ఏకంగా డబుల్ బెడ్రూమ్లు కట్టించేసి మేము ఇస్తామని చెప్పి చాలా మంది పేదలకు ఇల్లు అందని పరిస్థితి. ఈ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి అంటే ఏదైతే ఇంటి జాగా ఉందో ఆ ప్రాంతంలో ఇల్లు మీరు కట్టుకోండి, పైసలు మేము శాంక్షన్ చేస్తాం, ఒక పేదవాడి కళని మేము నెరవేరుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఈ రోజు చెప్పినట్టుగానే ప్రతి కాన్స్టిట్యున్సీకి 35,000 ఇళ్లతో పాటు ప్రతి మండలానికి 3,500 ఇళ్లు ఇచ్చు కాకుండా అదనంగా కూడా ఐటీడీఏ ప్రాంతాల నుంచి 1,500 ఇళ్లు శాంక్షన్ చేసిన ఘనత రాష్ట్ర మంత్రి సీతక్కే దక్కుందని చెప్పుకోవాలి. అదే నేపథ్యంలో ఈ రోజు ప్రతి పేదవాడు ఒక గూడు కట్టుకొని తన జీవిత ఆకాంక్ష అంటే సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించిన సొమ్ముని ఒక ఇల్లు కొనుక్కొని, ఒక ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకునే ఒక ఆలోచనలో ఉంటాడు. కాబట్టి ఆ ఆలోచనని మేము అసాధ్యాన్ని సుసాధ్యం చేసినామనే ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. అదే నేపథ్యంలో సీతక్క ఉన్న ప్రాంతాల్లో ఇటు గొచ్చెకోయగూడల్లో కూడా వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ తో పాటు ఆధార్ కార్డులు, వాళ్ళు వెళ్ళడానికి రహదారులు, బియ్యంతో సహా అన్ని సప్లై చేసి ఒక పేదవారిని, ఒక గిరిజన రైతులని కూడా, గిరిజన ప్రజలను కూడా ఆదుకున్నామని ఒక సందేశం అయితే సీతక్క ఇవ్వగానే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భద్రాచలం కాన్స్టిట్యున్సీ కింద ఉన్న ఇటు ములుగు జిల్లాలో వెంకటాపూర్, వాజేడు ప్రాంతానికి చెందిన ఈ 2 మండలాలకైతే తెల్లం వెంకట్రావు కూడా ఒక్క మండలానికి 35 ఫస్ట్ విడతలో 35 నుంచి 4,000 ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. అయితే రెండో విడతలో కూడా మళ్ళీ 1,500 నుంచి 2,000 ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి అయితే మనకు అధికార గణాంకాలు చెప్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఈ ప్రాంతం నుండి ఒక గిరిజన ఏజెన్సీ అంటే కనీసం పేదరికంలో మగ్గుతున్న వాళ్ళకి ఈ రోజు మేము ఇల్లు ఇచ్చి వాళ్ళ గూడు కట్టించి ఒక నీడనిచ్చినామని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చెప్పారు. దానిపై నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల అనుక్షణం కష్టాలను పంచుకుని వాళ్ళ అవసరాలు తీర్చే నాయకులు అయితే మనతో మోహన్ రావు అనే వ్యక్తి మనతో ఉన్నాడు. సార్ చెప్పండి, మీ ప్రాంతం నుంచి మీ ప్రభుత్వం ఈ రోజు వరకు ఎంతమంది పేదలకు ఇల్లు కేటాయించింది, అవి ఎంతవరకు పూర్తయినాయి, ఎన్ని అసంపూర్తిగా ఉన్నాయి, అవి ఎప్పుడు పూర్తి చేయగలుగుతున్నారు? ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మండలం మొత్తం మీద 60 నుంచి 70 ఇళ్ళు కట్టి అది నిరుపయోగంగా ఉన్నాయి. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మా వెంకటాపురం మండలానికి 500 ఇళ్ళు ఏజెన్సీ ప్రాంతంలో 500 ఇళ్ళు కేటాయించడం జరిగింది. 500 ఇళ్ళు కూడా మేము డైరెక్టర్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప్రభుత్వం ద్వారా అధికారుల ద్వారా సర్వేలు చేయించి అధికారుల పర్యవేక్షణలో దీన్ని కేటాయించడం జరిగింది. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించిన అన్ని వర్గాలకు సమన్వయం చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు సుమారు గృహప్రవేశం మా చేతుల మీదకి వెళ్ళి మేము ప్రతి ఇళ్ళు కూడా మండల కమిటీని, మండల లోకల్ నాయకత్వాన్ని అందరినీ పిలిచి ఎమ్మెల్యే గారు, సీతక్క వీళ్ళందరూ కూడా వచ్చి మొట్లగూడెం అనే గ్రామంలో సుమారు ఒక 4-5 ఇళ్ళు ఒక్కరే రోజు వారు ప్రారంభించడం, వారి ఇళ్లలో నైట్ ఆర్డర్ చేసి వారి ఇళ్లలో భోజనం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు అనేక ప్రాంతాల్లో ఈ ప్రాంతంలో ఉన్న ఇప్పుడు ఇళ్ళని కూడా ఎమ్మెల్యే గారు వచ్చి ఇవన్నీ కూడా ఓపెనింగ్ చేసి చేయటం జరిగింది. సుమారు ఇప్పటికే 350 ఇళ్ళు పైన నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు కూడా జరిగినాయి. ఇంకా 150 ఇళ్ళు ఒక స్టేజ్లో ఉన్నాయి. ఇంకా ఒక 1 month 2 months లో వాళ్ళకు ఉన్న పరిస్థితులు ఆర్థికంగా కొన్ని డబ్బులు వేసుకొని పెద్ద కట్టుకుందామని కొంచెం చేయూత నేర్చుకుని చదువుకుందాం ఆలోచనతో కొంచెం
వెనకబడి అవి కూడా ఈ 2-3 నెలల్లో పూర్తి అవుతాయని చెప్పి మేము సంతోషిస్తున్నాం. అలాగే ఇప్పుడు రెండో విడతలో కూడా మళ్ళీ మండలానికి ఒక 300 నుంచి 400 ఇళ్ళు రేపు వచ్చే ప్రభుత్వం కేటాయించింది. ఇంకా దాన్ని పంపిణీ చేయలేదు, అది సర్వేలు నడుస్తాయి. దాన్ని కూడా ఇంకో 200 ఇళ్ళు నుంచి 300-400 ఇళ్ళ వరకు కూడా ఈ మండలానికి ఏజెన్సీలో మాకు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతంలో ఎంతో ఆయన తిరిగి ప్రజల సమస్యలు తెలుసు కాబట్టి ఏజెన్సీకి ఐటీడీఏ ద్వారా కూడా ట్రైబులకు ఇంకొక 200 ఇళ్ళు మండలానికి కేటాయించాలని మేము కోరితే ఆయన కూడా దానికి సున్నితంగా ఒప్పుకున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఇళ్లకు పేదళ్లకు కావలసిన కాడికి ఇల్లు ఇస్తున్నాం. దీంట్లో గత 10 సంవత్సరాల నుంచి పేదళ్లకు ఇల్లు అందలేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఏ ఒక్కరికి కూడా పేదడికి గూడు నీడ అందలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మేము జనాలలో మేము చాలా గొప్ప అదృష్టవంతులుగా మేమే భావిస్తాను. మా ప్రభుత్వంలో నేను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజులలో ఇందిరమ్మ ఇల్లు వెంకటాపురం మండలానికి 7,000 ఇళ్ళు కేటాయించారు. చాలా మంది పట్టుకోలేకపోయారు, కొంతమంది కట్టుకున్నారు. అప్పటికి నిర్మాణం ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ వచ్చిన ఒకరికి ఇల్లు లేదు. ఇవాళ మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అధ్యక్షుడు మేమందరం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఇలా ఒక 500 ఇళ్ళు ఇచ్చినా రేపు ఇంకో 400 ఇవ్వబోతున్నాం. అంటే ఒక 1000 ఇళ్ళు మేము ఈ 2 సంవత్సరాలలో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రైబల్ గిరిజన ప్రాంతాల్లో పూర్తి చేసి ఇవాళ ఒక రాజపల్లి పూర్తి గిరిజన పంచాయతీ ఆ రాజపల్లి పైలట్ ప్రాజెక్టు తీసుకొని అక్కడ ఒక పంచాయతీలో ఓన్లీ గిరిజనలో ఉన్న ఇల్లు 100 ఇళ్ళుంటే 80 ఇళ్ళు పూర్తిగా అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి అవడానికి వచ్చినాయి. కొన్ని గృహప్రవేశాలు కూడా అయినాయి. మేము ఎంతో ఈ ఏజెన్సీ గిరిజనులకు సేవ చేయడంలో మేము ఎంతో సంతోషిస్తూ ఈ ప్రభుత్వం ఇదే కాకుండా మొన్న సన్న బియ్యం కూడా 3 నెలల బియ్యం సన్న బియ్యం ఒకేసారి ఇచ్చి మీరు ఊరికే ఎండలకు తిరగొద్దని చెప్పి పేద ప్రజలకు అందించడం మాకు సంతోషంగా ఉంది. రేషన్ కార్డులు గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వచ్చినాయి తప్ప కేసీఆర్ ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు మంజూరు చేయలేదు. ఇవాళ వెంకటాపురం మండలంలో మా జిల్లా వ్యాప్తంగా కాకుండా మా మండలం వరకు నేను చూసుకుంటే సుమారు 3,000 కార్డు కొత్త మంజూరు చేయడం జరిగింది. ఇట్లా ప్రతి పేదలకు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యము, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ. అదే కాకుండా ఆరోగ్యశ్రీ బీమాని 10 లక్షలకు పెంచి ఇవాళ గర్భిణీ స్త్రీలు డెలివరీ అయినా కానీ ఆరోగ్యశ్రీ మీద డెలివరీ చేసే పరిస్థితి ఏర్పడింది ఏజెన్సీ ప్రాంతంలో. ఇలా రైట్ ఇంకో మా మండల పార్టీ అధ్యక్షులు మనతో ఉన్నారు. హుస్సేన్, చెప్పండి, ఈ మీ ప్రభుత్వంలో ఇంకా చాలా ఇల్లు కావాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకు ఇంకా మీరు ఈ ప్రభుత్వంతో కొట్లాడి ఇంకా పేదలకు ఎన్ని ఇల్లు తెప్పగలుగుతారు? అవి ఎప్పుడు శాంక్షన్ చేయగలుగుతారు? మేము దాదాపు ఇక్కడ ఒక 400-500 ఇల్లు ఇవ్వడం జరిగింది. 500 ఇల్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకే 500 ఇల్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు రేపు వచ్చే మాకు రీసెంట్ గా నిన్న ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చి మన మండలానికి వెంకటాపురం మండలానికి ఇంకొక 500 ఇల్లు కానీ 600 ఇల్లు కానీ ఇస్తా అన్నారు. దాదాపు ఈ మండలంలో ఎక్కడ పేదవాడికి ఆ ప్లేస్ ఉంటే ఆ పేదవాడు అక్కడ కట్టుకుంటానంటే గవర్నమెంట్ మాది ప్రజల గవర్నమెంట్ ప్రజలు ఏదైతే తీర్పిస్తారో ఆ తీర్పు కట్టుబడే ప్రభుత్వం మాది. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ గవర్నమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో పక్కాగా పేదవాడు ఎక్కడైతే స్థలం ఉంది ఆ స్థలం దగ్గరే ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇల్లు అక్కడే ఆడు ఇబ్బంది అవతల వ్యక్తి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. స్థలం కోసం వేరే కాడికి పోవాల్సింది లేదు, ఇంకోగా లేదు. ఎక్కడైతే ప్లేస్ ఉంటే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్ కూడా మీరు చూసుకుంటే దాదాపు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఏదో అక్కడ 40-50 ఇల్లు కట్టేయడం జరిగింది. అక్కడ డబల్ బెడ్రూమ్ లో దాదాపు 40 ఇళ్లలో 20 ఇళ్లలో ఉన్నారు. మా ఇల్లు సదుపాయం లేదు, బాగులేదని కురవడం, ఇబ్బంది పడడం అయితే ప్రజలైతే దాంట్లో ఉండట్లేదు. మీరు చూడండి, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయిందో 2 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా పేదల పక్క పేద ప్రజల పక్క మా తెల్ల వెంకటరావు గారు ఎమ్మెల్యే గారు, తర్వాత ఇటు సీతక్క, ఇటు పొంగులేడి గారు ఈ మండలం నెలకోసారి వచ్చి మీకేం కావాలా, మీకు ఎక్కడైతే ఏదైతే అభివృద్ధి అయిద్దని ఇవాళ రోడ్లు చూసుకుంటే దాదాపు
దగ్గర 7-8 కోట్ల రూపాయలు రోడ్లు ఇవ్వడం, ఈ చెక్కు డాంలు అయితే, తర్వాత ఏమైతే పేద ప్రజలకు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా. రైస్ అంటే ఎవరిస్తారు చెప్పండి? రేషన్ కార్డులు, రైస్ 3 నెలలు ఒకటే సన్న బియ్యం 3 నెలలకు ఒకేసారి ఇచ్చారు. అది ఎవరు ఇచ్చారండి? ఎండకి పేదవాడనేటోడు ఇబ్బంది పడొద్దు, పనులుండవు. మాది ఏజెన్సీ ప్రాంతం, ఈ మొత్తం రైతు వారిగా అయితే ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే 3 నెలల వరకు కూడా వాళ్ళు ఎండలు తీవ్రంగా ఎండలు ఉంటాయి. ఇటు పక్క ఎండలకి ఎవరైతే బయటికి రాకుండా ఉండడం కోసం సన్న బియ్యం ఇచ్చి ఇబ్బంది లేకుండా ఇంట్లో ఉండమని 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోండి, ఇలా చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ రకంగా అభివృద్ధి చేయడం కోసం జనాల ప్రజా పార్టీ ఇది, ప్రజల కోసమే పనిచేసేది. అంతేగాని ఇక్కడ ఏ లబ్ధిదారుని అడగండి, ₹1 బిల్ల కూడా ఎవరి దగ్గర ఆశించకుండా ఇల్లు ఇచ్చి వాళ్ళకి ప్రశాంతంగా ఉండడం కోసమే మేము, ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడం కోసమే మేము లక్ష్యం కట్టుకొని గ్రామాలలో తిరిగి పేదవాడిని గుర్తించి ఆ ఇల్లు. అదే విధంగా మనకు మహిళా నేత కూడా మనతో ఉన్నారు. మహిళా నేత కూడా మనతో ఉన్నారు. మేడం, ఒక నిమిషం. మీ ప్రభుత్వంలో మహిళలకు సాధికారత ఏ మేరకు లబ్ధి పొందారు? మీరు ఈ ప్రాంతం నుంచి మహిళల్ని డెవలప్ చేశారు? మేము చాలా వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను డెవలప్ చేశాం సార్. ఏ విధంగా అయినా సరే ఇల్లు, ఇప్పుడు ఈ అమ్మాయి, ఇప్పుడు మా ఫ్రెండ్ ఈమెకే అసలు ఇల్లు లేక గుడిసెలో ఉండి వర్షాకాలం వచ్చిందని చాలా ఇబ్బంది పడేది. అలాంటి ఆవిడకి ఇల్లు ఇచ్చి చాలా అదృష్టం అనుకోవాలి. వాళ్ళకి ఇప్పుడు ఇల్లు కట్టుకుంది, ప్రశాంతంగా ఉంది. అలాగే చాలా చోట్ల కూడా అన్ని రకాలుగా ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు, 15,000 మందికి ఉద్యోగాలు వచ్చి అందరి ఇళ్లలో వెలుగు నింపారు రేవంత్ రెడ్డి గారు. దానికి ధన్యవాదాలండి. చాలా మంది టీచర్స్ పాపం ఏమి లేక ఏం చేయాలో అర్థం కాక కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా చాలా అదృష్టం అనుకుని ఇప్పుడు దేవుళ్ళ కూరుస్తున్నారు. అలాగే ప్రతి విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇదని అదని కాదు, ప్రతి విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాకు చేయూతనిస్తున్నారు. మహిళలు ముందుకు వచ్చి ప్రతి విషయంలో కూడా ముందుకు వచ్చి ప్రతిది కూడా చేసుకోవడం, సానుకూలంగా ప్రతిది కూడా చెప్తున్నారు. ఇప్పుడు వడదెబ్బ తగిలిన వాళ్ళకి కూడా ఇప్పుడు వడదెబ్బ తగిలితే కూడా అమౌంట్ అనౌన్స్ చేశారు. అలా ప్రతి విషయంలో కూడా మనిషి ఒక కుటుంబంలో ప్రతి విషయంలో ఏదైతే కావాలో అన్నిటిలో కూడా ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అది మా అదృష్టం అనుకోవాలి. మహిళలకు అయితే చాలా 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 చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఎక్కడ కూడా రాష్ట్రంలో ఒక పేదవాడికి గూడు కట్టాలనే ఆకాంక్ష మా ప్రభుత్వానికి ఉంది. 3 నెలలు ఎండలకు బయటికి పోకుండా ఉండడం కోసం ఒకేసారి 3 నెలల సన్న బియ్యం ఇచ్చి వాళ్ళని ఆరోగ్యరీత్యా అన్ని రకాల కాపాడడం కోసమే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎక్కడ కూడా రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదనే నూతన నిశ్చయంతోనే ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి పేదవాడికి ఒక గూడు నిర్మించాలనేది తపన అనేది కాంగ్రెస్ పార్టీ తపన అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో అన్ని రకాల మౌలిక వసతుపాయాలు, ఇటు రోడ్లు కానీ, ఇటు సైడ్ కాలువలు కానీ, గిరిజన ప్రాంతాల్లో అన్నిట్లో సీసీ రోడ్లు వేయడం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది. దానికి తోడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇల్లు మాత్రం ప్రతి పేదవాడికి ఇచ్చి మేము ఎక్కడ కూడా రూపాయి ఆశించకుండా ఇల్లు కట్టించి గృహప్రవేశానికి కూడా మా మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి వారి ఇంట్లో సాయంత్రం బస చేసి అన్న పానీయాలు తిన్న తర్వాతనే బయటికి పోతున్నామంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల మీద ఉన్న ఎటువంటి ప్రేమ ఉందని చెప్పేసి చెప్పు జరిగింది. శ్రీనివాస్, ఓవర్ స్టూడియో, వరంగల్ జిల్లా. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.